హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి, లేకపోతే ఏపీ ఏపీసెట్ 2025కి సంబంధించి మనకి రెస్పాన్స్ షీట్‌ని ఎలా చూసుకోవాలో ఓకేనా? రెస్పాన్స్ షీట్‌ని ఏ విధంగా చెక్అవుట్ చేసుకోవాలని చెప్పేసి చెప్తానన్నమాట. సో, ఎలా చూసుకోవాలని చెప్పేసి బోత్ ఎంపీసీ వాళ్ళకి, బైపీసీ వాళ్ళకి, అలాగే ఎంపీసీ వాళ్ళకి, ఇంకా బైపీసీ వాళ్ళకి బోత్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అన్నమాట. రిజల్ట్స్ సంబంధించి నేను క్లారిటీగా డేట్ అనేది ఇవ్వబోతున్నాను. ఓకేనా? రిజల్ట్స్ ఏ రోజు రిలీజ్ అవుతాయని చెప్పేసి క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వబోతున్నానండి. సో, మీరు ఇంకా ఒకసారి మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి, రిజల్ట్స్ సంబంధించి, సో అట్లాగే నార్మలైజేషన్ ప్రక్రియకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. సో, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాంతో పాటే వీడియో లైక్ చేయడం, లైక్ చేస్తే మనకి మరిన్ని మోటివేషన్ వస్తుంది కాబట్టి ఎందుకో వీడియోని లైక్ అయితే చేయండి. ఇంకా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. మరి అలా చూసుకున్నట్లయితే ఇది ఏపీ సెట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అండి. ఈ అఫీషియల్ వెబ్సైట్ లో మీరు కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి కీ అబ్జెక్షన్స్ అయితే ఉంది, అలాగే రెస్పాన్స్ షీట్ ఉంది, దాంతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అని చెప్పేసి ఉందన్నమాట. ఇక్కడ క్లిక్ చేయండి. ఫస్ట్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఎంపీసీ వాళ్ళకి, బైపీసీ వాళ్ళకి బోత్ అయితే వస్తుందన్నమాట. అయితే ఈ లెఫ్ట్ సైడ్ వస్తే అది రైట్ సైడ్ వచ్చేసరికి బైపీసీ వాళ్ళకి అయితే ఉందన్నమాట. బైపీసీ వాళ్ళ 4 షిఫ్ట్స్ అయితే ఉన్నాయి. మిగిలిన షిఫ్ట్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా ఎవరైతే ఉన్నారో చూస్తున్నారు కదా, ఎవరైతే ఉన్నారో 27th వరకు కూడా జరిగిన షిఫ్ట్ అండి. ఓకే, 27th వరకు కూడా జరిగిన ఎగ్జామినేషన్ షిఫ్ట్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడ క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ చేస్తే చాలు మీకు సంబంధించి ఒక షిఫ్ట్ యొక్క మాస్టర్ క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి మాస్టర్ క్వశ్చన్ పేపర్ అయితే వచ్చిందండి. సో ఇక్కడ మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం అయితే ఇక్కడ మీ షిఫ్ట్ రాశారు కదా, ఆ షిఫ్ట్ కి సంబంధించి అన్ని ఆన్సర్లు కరెక్ట్ ఆన్సర్లు అయితే మనకు చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటని చెప్పేసి వాళ్ళు చూపిస్తారు. చూస్తారు కదా, మీరు పెట్టిన క్వశ్చన్ కి అది మీకు తెలిసి ఉంటుంది, మీరు మీ ఆన్సర్ పెట్టుంటారని చెప్పేసి. లేదు అసలు మీరు ఏ ఆన్సర్ పెట్టారో మీకు తెలియదు అనుకున్నట్లయితే మీ క్వశ్చన్ పేపర్ ప్రివ్యూ మీరు చూసుకోవచ్చు అనమాట. మీరు పెట్టింది ఏంటి, కరెక్ట్ ఆన్సర్ ఏంటి కూడా మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అలా చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా. ఓకే, ఇలా మీకు మొత్తం అన్ని ఆన్సర్లకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్లు అయితే వస్తాయండి. సో మీకు మొత్తం క్వశ్చన్ పేపర్ వచ్చేస్తుంది సింపుల్ గా చెప్పుకోవాలనుకున్నట్లయితే. ఓకే, చూసారు కదా 160 క్వశ్చన్ వరకు కూడా. సో మీరు ఎన్ని ఆన్సర్ అది ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి, సో అందులో ఏం కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి మొత్తం అయితే వచ్చేస్తుంది మా డీటెయిల్స్ అన్ని కూడా. ఓకేనా? సో ఈ విధంగా చెక్అవుట్ చేసుకోవచ్చు. సో దాంతో పాటే అంతకన్నా ఇంకా ఈజీగా ఏంటంటే మీరు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. అయితే ఇక్కడ రెస్పాన్స్ షీట్ ఏంటి అనుకున్నట్లయితే రెస్పాన్స్ షీట్ లోని మీరు పెట్టిన ఆన్సర్ ఉంటుంది, కరెక్ట్ ఆన్సర్ కూడా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా వెరిఫై చేసుకోవచ్చు. సో అట్లాగే రెస్పాన్స్ షీట్ లోని మీరు పెట్టిన ఆన్సర్ అక్కడ కరెక్ట్ ఆన్సర్ రెండు ఒకటే అయినట్లయితే సో మీకు ఒక మార్క్ అయితే యాడ్ అవుతుంది అనమాట. అలాగే రెస్పాన్స్ షీట్ మొత్తం కూడా చూసుకోండి, మొత్తం కూడా చెక్అవుట్ చేసుకోండి ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు కూడా. సో ఆ విధంగా చేసినట్లయితే మీకు రెస్పాన్స్ షీట్ లోని సో మీకు కొన్ని మార్కులు వస్తాయి, 40 మార్క్స్, 50 మార్క్స్, 60 మార్క్స్, లేకపోతే 70 మార్క్స్ అని చెప్పేసి ఒకసారి కామెంట్ చేయండి. మార్క్స్ అనేవి సో అవి ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే డిక్రీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి నేను చెప్తాను అనమాట. సింపుల్ గా మీరు ఏ షిఫ్ట్ రాస్తారు, 26th మార్నింగ్ షిఫ్ట్ రాస్తారండి. రెస్పాన్స్ షీట్ లో నాకు ఇట్లాగా ఒక 70 మార్క్స్ వచ్చాయి, నా మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి, నాకు మార్క్స్ డిక్రీజ్ అవుతాయి చెప్తే సో నేను మీకు రిప్లై కింద అయితే నేను మీకు ఒక 83 మార్క్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది, ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి మీకు 3 మార్క్స్ యాడ్ అయితే అవుతాయి అని చెప్పేసి నేను రిప్లై కామెంట్ అయితే ఇస్తాను అనమాట. ఓకే, సో రెస్పాన్స్ షీట్ అయితే మీరు డౌట్ చేసుకోవచ్చండి. ముందుగా ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తారు, అట్లాగే మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ కీ డీటెయిల్స్ క్లిక్ చేస్తే మీరు రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇదిగోండి అక్కడ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసి నేను కీ డీటెయిల్స్ క్లిక్ చేస్తాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత నాకు ఏ షిఫ్ట్ ఏ సెంటర్ మొత్తం చూపిస్తుంది, పైన నా డీటెయిల్స్ కూడా చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే నా రెస్పాన్స్ షీట్ అయితే వచ్చింది. ఇక్కడ రెస్పాన్స్ షీట్ ఎలా చూసుకోవాలని చూసుకున్నట్లయితే సింపుల్ గా చూసే ఫార్మాట్ అయితే రెస్పాన్స్ షీట్ ఇది క్వశ్చన్ అనమాట. ఓకే, ఇక్కడ సింపుల్ చూపిస్తాను, ఇది చూడండి ఒకసారి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రెస్పాన్స్ షీట్ సింపుల్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో చూజన్ ఆప్షన్ ఏంటి, 1 అనేది చూజన్ ఆప్షన్ అనమాట. ఓకే, కరెక్ట్ అయితే అయిపోయింది. ఓకే, సింపుల్ గా అర్థమైపోయింది మీకు పాయింట్. పాయింట్ వైడ్ అయిపోయింది కదా. సో 1 కరెక్ట్ ఆన్సర్, అతను పెట్టిన కూడా 1 కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇప్పుడు కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళినట్లయితే అతను ఇది కూడా మళ్ళీ అంతే, అతను పెట్టిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 4 అది ఇక్కడ చూసుకోండి. తాను పెట్టిన ఆన్సర్ వచ్చేసరికి 2 అనమాట. అసలు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనుకున్నట్లయితే ఏం చూసుకున్నట్లయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ 3 అనమాట. అంటే ఇక్కడ ఒక మార్క్ అనేది మైనస్ అయిపోయింది. ఇందాక రెండు కూడా 2 మార్కులు అయితే యాడ్ అవుతాయి. సో ఈ విధంగా చెక్అవుట్ చేసుకోవచ్చు. మరి ఇది కూడా చూసుకోండి. ఇక్కడ కూడా కరెక్ట్ ఆన్సర్ ఏంటి, చూజర్ ఆప్షన్ 2 అనమాట. బట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి 3 అనమాట. ఓకే, ఆ విధంగా మీరు రెస్పాన్స్. సో మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో మనకి బీఎస్సీ నర్సింగ్, అలాగే ఫార్మసీ, ఇంకా దాంతోపాటు పారామెడికల్ కోర్సెస్ ఏవైతే బీపీటీ కోర్స్ ఉన్నాయో సో అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో దాంతో పాటే మనకి
ఏవైతే ఫుల్ సెక్యూరిటీ, ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ, దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే బైపీసీకి సంబంధించిన కోర్స్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ ఇంక వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీకు సంబంధించి మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మీరు కీ పేపర్ చూసారు కదా! సో, మీరు కీ పేపర్ చూసారు. మీరు రెస్పాన్స్ షీట్ కూడా చూసారు. అయితే ఇక్కడ మీకో డౌట్ ఉంటుంది. సో, నేను పెట్టిన ఆన్సర్ కరెక్ట్. వాళ్ళు చెప్పిన ఆన్సర్ రాంగ్ అని చెప్పేసి మీకు డౌట్ ఉంటే, మీరు సింపుల్‌గా ఎళ్లి ఇక్కడ కీ అబ్జెక్షన్ ఉంటుంది. కీ అబ్జెక్షన్ మీద క్లిక్ చేయండి. కీ అబ్జెక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్, మీ హాల్ టికెట్ నంబర్, మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, గెట్ కీ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి, మీరు ఏ ఆన్సర్ అయితే మీరు తప్పనుకుంటున్నారో ఆ ఆన్సర్ మీద క్లిక్ చేసి, అక్కడ సొల్యూషన్ రాయండి. సో, ఎందుకు మీరు కరెక్ట్, ఎందుకు వాళ్ళది రాంగ్ అని చెప్పేసి వీలైతే ఒక పెన్ పేపర్ మీద ఒక సాల్వ్ చేసి చెప్పండి. అక్కడ నోట్ ప్యాడ్ మీద అక్కడ సాల్వ్ చేసి అక్కడ లెటర్స్ మొత్తం రాసేసి సో వాళ్ళు చెప్పినట్లయితే అవన్నీ కూడా వెరిఫై చేసుకొని అక్కడున్న ఎవరైతే యూనివర్సిటీస్‌లో ఉన్న ప్రొఫెసర్స్ ఉంటారో వాళ్ళు వెరిఫై చేసుకొని సో రెస్పాన్స్ షీట్‌లోని చిన్న ఆప్షన్స్ చేంజ్ చేస్తారనమాట. అట్లా చేంజ్ చేసినప్పుడు కూడా మీకు మార్క్స్ అనేవి యాడ్ అయితే అవుతాయన్నమాట రెస్పాన్స్ షీట్‌లోని. సో ఇన్ కేస్ మీకొక లైక్ రెస్పాన్స్ షీట్‌లోని ఇప్పుడు వచ్చిన మార్కులనేవి ఒక అటు ఇటు అవుతూ ఉంటాయి. సో, ఒక 5 మార్క్స్ వరకు కూడా మనకు అటు ఇటు అయితే అవుతూ ఉంటాయి కాబట్టి, సో, మీరు రెస్పాన్స్ షీట్‌లో వచ్చిన మార్క్స్ అయితే ఫైనలైజ్ అయిపోద్దు. ఒక 45 మార్క్స్ అబోవ్ వచ్చాయనుకున్నట్లయితే మీరు హ్యాపీగా ఉండొచ్చు. 45 మార్క్స్ బిలో వచ్చాయనుకున్నట్లయితే మీరు కొంచెం టెన్షన్ పడాల్సిందే. ఓకే. సో, మీరు మీ షిఫ్ట్‌ని బేస్ చేసుకొని ఒకసారి నాకు అప్డేట్స్ అన్ని వస్తుంటాయి కాబట్టి, మీరు మీ షిఫ్ట్‌ని బేస్ చేసుకొని మీకు ఏ షిఫ్ట్‌లో ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పండి. సో, అంటే 40 దగ్గరలో వస్తాయి. 39, 40, 41, 42 వచ్చాయనుకోండి. అది నాకు చెప్పండి. సో, నేను మీకు మీ షిఫ్ట్‌లో ఏమన్నా రెస్పాన్స్ షీట్‌ల ద్వారా ఏమైనా కీ అబ్జెక్షన్స్ వల్ల చేంజ్ అయ్యే మార్కులు ఏమైనా యాడ్ అవుతాయని చెప్పేసి నేను మీకు క్లారిటీగా డీటెయిల్స్ అయితే కామెంట్ సెక్షన్‌లోకి వెళ్లి కామెంట్ రిప్లై అయితే ఇస్తానన్నమాట. ఓకేనా? సో, దీంతో పాటు ఇక్కడ మనకి రిజల్ట్స్ చూద్దాం ఒకసారి. రిజల్ట్స్ ఎప్పుడొస్తాయని చెప్పేసి. అయితే వీళ్ళంటున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే రిజల్ట్స్ అనేవి మనకి జూన్ 14థ్ అయితే వస్తాయండి. ఓకే. జూన్ 14థ్ బోత్ బైపీసీ వాళ్ళకి, బోత్ ఎంపీసీ వాళ్ళకి కూడా ఒకే రోజు జూన్ 14థ్ రోజైతే రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ వీళ్ళు అంతకన్నా ముందే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో, ఎందుకంటే మనకి పెండింగ్ అయితే పడదు. అంతకన్నా ముందే మనకి రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి, సో, మనకి ఒక 10 డేస్‌లో బట్టి జూన్ 10 లోపు మనమైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చన్నమాట రిజల్ట్స్ అనేవి. బట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే టెంటేటివ్‌లీ జూన్ 14థ్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఒకవేళ రిలీజ్ చేసినా సరే అంతకన్నా ముందు మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంటుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానెల్ లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తానన్నమాట. సో, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి మన టెలిగ్రామ్ ఒక వాట్సాప్ ఛానెల్‌కెళ్ళి జాయిన్ అయితే అయిపోండి. దీంతో పాటు ఏపీసెట్‌కి సంబంధించి నార్మలైజేషన్ ప్రక్రియకి సంబంధించి వీడియోస్ కానివ్వండి, లేదంటే కౌన్సెలింగ్ సంబంధించిన వీడియోస్ కానివ్వండి, అన్నీ అయితే మన యూట్యూబ్ ఛానెల్ అవైలబుల్‌గా ఉన్నాయండి. ఆల్రెడీ మన ఎంసెట్ ప్లేలిస్ట్ కూడా డిజైన్ అయితే అయిపోయింది. సో, అందులోకెళ్ళి చెక్‌ఔట్ చేసుకోండి ఒకసారి. ఓకే. సో, రోజు వీడియోస్ వస్తుంటాయన్నమాట. నార్మలైజేషన్ ప్రక్రియలో ఎన్ని మార్కులు యాడ్ అయ్యే అవకాశం ఉంది. కౌన్సెలింగ్‌కి ఏ డాక్యుమెంట్స్ అవసరం. సో, కౌన్సెలింగ్ ఎట్లా జరుగుతుంది. ఓకే. సో, మీరు వెబ్ ఆప్షన్స్‌కి టిప్స్ కానివ్వండి, అన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. కాబట్టి కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ పే చేసుకోండి. మీకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లోకి వెళ్లి కామెంట్ చేయండి. దాంతో పాటు రిప్లై రాలేదంటే మీరు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే ఉందన్నమాట. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా వెళ్లి ఫాలో అయ్యి అక్కడ మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ప్రతి డౌట్ కూడా క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేదు అనుకున్నట్లయితే మీరు మన మెంబర్‌షిప్ తీసుకోవచ్చు. సో, అప్పుడు నా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు వస్తాయి కాబట్టి. లేదనుకున్నట్లయితే మీరు కాల్ మీ యాప్ నుంచి కూడా నన్ను కాల్ చేసి మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేసుకోవచ్చన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి.